ఎవడా నీకు మామయ్య? నా కూతుర్ని పొట్టను పెట్టుకున్నప్పుడే మన బంధుత్వం దిగిపోయింది. కర్మ కర్మ కర్మ. ఊళ్ళో వాళ్ళందరితో పాటు నువ్వు కూడా నీ కూతుర్ని నేనే చంపాననుకుంటున్నావు. నిజంగానే దాన్ని నూతిలో దోషుండుంటే రాత్రి అది నాకు కల్లోకి ఎందుకు వస్తాయి? నీ కల్లోకి వచ్చిందా? సరిగ్గా 10:30కు వచ్చి, ఏమంటే మా నాన్నగారికి లంక పొగాకంటే మహా ఇష్టం, ఈ కాడ ఆయనకి ఇచ్చి నా సాగుతో మన చుట్టరికం తెగిపోకూడదు, మన అబ్బాయి దొరబాబుకి మా అన్నయ్య గారి కూతురు ఝాన్సీనిచ్చి పెళ్లి చేయమనండి, అలా చేస్తే నా ఆత్మ శాంతిస్తుంది అని చెప్పమంది అంకుల్. అలా ఉందా? మరి నాతో అలా అన్నవిటి? నీకల్లా కూడా వచ్చిందా? నీ దగ్గర నుంచి వస్తూ నా దగ్గరకు వచ్చింది. వచ్చి నాన్న ఆయన వస్తారు, అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడతారు, అప్పుడు వెంటనే మీరు వెంటనే చెప్పు తీసుకుని ఆ దవడ ఈ దవడ వాయించేయమను. ఎవరిగా మాయా, అదేం అలాంటి మనిషి ఏం కాదు, మీకు ఏదో రాంగ్ నెంబర్ వచ్చి ఉంటుంది. నీకు నా కూతుర్ని ఇచ్చే తప్పు చేశాను, ఇప్పుడు నా మనవరాలను కూడా ఇచ్చి దాన్ని గుంతుకోరమంటావరా? ఇంకొకసారి ఆ కోత కూర్చావో నిన్ను మడిచి ఆ బెల్ల పొయ్యిలో కుక్కేస్తా, జాగ్రత్త. ఏం లేదు, ఏం భయం లేదు. రండి, సింపుల్, వెరీ సింపుల్. నిజంగానే రమ్మంటున్నావా? అవునండి, భయపడకుండా రండి. అవధానం చెప్పినట్టు దోషం పోయింది, ఫిట్స్ లేకుండా సాపడం చేసుకోవచ్చు. నేను పెట్టనా? మీరు పెట్టేంటి? మీరు పుంజు, నేను పెట్ట. పోసి నీ నోట్లో జాంగిరట, ఎన్నాళ్ళకు కవే పచ్చదంట. ఇంకా మాటలేంటి, దగ్గరికి రండి. వచ్చేత్తన్నా, రండి, వచ్చేత్తన్నా, వచ్చేత్తన్నా, వచ్చేత్తన్నా. ఈ గాడిద ఎక్కడదండి? అలా లాగిస్తుందేంటి మిమ్మల్ని? అదే నాకు అర్థం కావట్లేదు. త్వరగా దాన్ని తోలేసి రండి. రాక రాక నా పెళ్ళానికి మూడొస్తే ఇప్పుడు తగులుకున్నావంటే నిలువు కడితే అడ్డగాడిద దొంగ కడిత. నడు నడివ పెట్టి నడు. అమ్మా తల్లి, బేబీ, అమ్మా తల్లి, నా బేబీ. అమ్మా ఏమైందమ్మా? ఎందుకలా అరిచావు తల్లి? అల్లుడు గారు నా బేబీని ఏం చేశారు? ఎందుకలా అరిచింది? ఏమైందమ్మా? గాడిదకు గుడ్డైందమ్మా. ఈ శనిముండా చూసారా అల్లుడు గారు? మీరు బతికుండగానే దాన్ని ముండా అన్నారని అది ఎంత విలువలాడిపోతుందో చూసారా? పిచ్చి తల్లి ఎంతో గారాభంగా పెరిగింది, పుట్టి బుద్ధి ఎరిగాక పల్లెత్తు మాట పడలేదు. దాన్ని ఉసురు వేసుకోకండి అల్లుడు గారు. ఉసురు లేదు పదలేదు, పడే నేను సోమనం చేసుకోవాలి. అల్లుడు గారు ఏంటి దారుణం? మా బేబీ బెల్లో తాళి కట్టి సవిత్తో సోమనం చేసుకుంటారా? అది ఎలా తట్టుకుంటుందో అనుకున్నారు? దానికి ఉదయం ఉందండి. ఈనాడు ఆంధ్రజ్యోతి లేదు. జోకు లేకండి, దానికి మనసు ఉందండి. అది ఓ ఆడదేనండి, అది ఓ గాడిదే. ఏంటి ఈ గాడిద మెళ్ళు? ఈ గాడిద తాళి కట్టాడా? అవును తల్లి, నువ్వు ఆడదానివే. సాటి ఆడదాని బాధ అర్థం చేసుకో. కష్టమో సుఖమో, లాభమో నష్టమో ఇద్దరు కలిసి పంచుకోండి, కలిసి మెలిసి ఉండండి. ఏంటి ఉండేది నా మటను? నా బొమ్మిడే, గాడిదని సవతిగా తెచ్చి ఇంట్లో పెట్టింది కాక చికెన్ మటన్ అని బెదిరిస్తావా? వెళ్ళు, వెళ్ళి దాంతో కాపురం చేసుకో. కుందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనామే. ఐ లవ్ యూ అమ్మా. కుంటండి తల్లి, ధర్మం చే తల్లి. అమ్మా 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 చెల్లే తల్లి జానకమ్మ, అన్నపూర్ణమ్మ, అమ్మా తల్లి జానకమ్మ. అమ్మ పొట్టుకు ప్రతి ఫీల్డ్లోనూ కాంపిటీషనే. ఎవరది? నేనమ్మా, సత్యకాల సత్యని. నువ్వా సినిమా అన్నయ్య? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? అడవి రావుడు రిలీజ్ అప్పుడు చూసావు. రా లోపలికి, కాళ్ళు కడుక్కుంది గాని. ఏమిటనయ్యా విశేషాలు? ఏముందమ్మా, తొమ్మేరు ప్రెసిడెంట్ గారు అబ్బాయి ధర్మవరం సీతారామయ్య గారి మనవరాలకి రాత్రి 3 ముళ్ళు వేశాడు. పనిలో పని నిన్ను చూసినట్టు ఉంటుంది, నీకో జంబలగడి పంబ లాంటి వార్త చెప్పినట్టు ఉంటుందని వచ్చాను. జంబలగడి పంబ? అవునమ్మా, మన అల్లరి పిల్ల చేత ఆహనా పెళ్ళంట అనిపించేద్దామని. దానికి అప్పుడే పెళ్ళి ఉంటున్నాయా? అలా అనకమ్మా, ఈ రోజుల్లో అల్లుడు దొరకడం అంటే చిరంజీవి రిలీజ్ పిక్చర్ కి మార్నింగ్ షో టికెట్ దొరకడం అంత కష్టంగా ఉంది. పైగా కుర్రాడు రౌడీ అల్లుడు కాదమ్మా, బుద్ధిమంతుడు. అమ్మాయి కట్టు
అల్లరి మొగుడుగాను ఇటు ఘరానా మొగుడుగాను ఉంటాడు. ఇంతకీ ఎవరబ్బాయి? తొర్రేడు సీతారత్నం గారు అబ్బాయి, మంచి కుటుంబం, ఆస్తిపరులు. అలాగా? ఆ అమ్మాయికి కాబోయే మామగారు న్యాయం కావాలనే జస్టిస్ చౌదరి, అత్తగారు దేవత, వరకట్నం సమస్య లేదు, ఉమ్మడి కుటుంబం. నువ్వు ఊ అన్నావంటే వివాహ భోజనం బే. నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి ఆయనతో కూడా ఓ మాట చెప్పి కబురు చేస్తా. అలాగే. నాన్నగారు అమ్మగారు మీకు పెళ్లి ఖాయం చేసేస్తున్నారు చెప్పారా అమ్మా? మీరేమన్నారు? ఇప్పటికే బాగా ఆలస్యమైంది, త్వరగా చెయ్యండి అన్నాను. పెళ్లి కావాలని చెప్పారు సరే, మీకు ఏ టైపోడు కావాలో చెప్పారా? టైప్ ఏంటి? అదేనమ్మా, పెళ్లి కొడుకు ఆటగాడ, పాటగాడ, నాటుగాడ, నీటుగాడ, వేటగాడ, కేటుగాడ, ఎవడు కావాలి, ఆడికి ఏముండాలి? ఏం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఇద్దరు పెళ్ళాలు మాత్రం ఉండకూడదు. అబ్బబ్బబ్బబ్బా తాతబ్బాయి గారు ముక్కలు బద్దలైపోతున్నాయండి. 3 రోజులు అయింది ముసలమ్మ గారు పోయి, పైలు గద్దలు తిరుగుతున్నాయి. మీ మెడ్రాస్ కొడుకు ఎప్పుడు వస్తాడు? ఈ మురిపాయల సేవలు ఎప్పుడు చేస్తారండి? என்னடா அப்பா அப்படி பாக்குறே? How do you do? ఎవడేడే? మా అబ్బాయి. నేను చెప్పలా మద్రాసులో సినిమాల్లో ఉన్నాడని. ఏమంటా అప్పుడప్పుడు టెలిగ్రామ్ ఇస్తే ఇప్పుడే చెప్పబా. అక్కడ బాలకృష్ణ చిరంజీవి నన్ను వదలొద్దేంటి? You know బాలకృష్ణ? Yeah, he is my fan. నా ఊరిలో నాకు ఇంత ఫాలోయింగ్. నీకు చిరంజీవి తెలుసా? చిరతలప్పారావు కూడా తెలుసు. చిరంజీవి ఎంత తీసుకుంటాడా? నాకంటే కొంచెం ఎక్కువ తీసుకుంటాడు. స్త్రీ చూడకండి, బాగోదు, కళ్ళు పోతాయి. నేను చూస్తున్న అమ్మాయి కదా శవాన్ని. శవం కూడా పరస్త్రీ. ఏంట్రా? ఏంట్రా? త్వరగా దిక్కండి దరిద్రులారా. తాతయ్య గారు వెళ్ళారండి. వచ్చామంటాయా? అబ్బాయి కూడా వచ్చాడు. ఇంకా తతంగా మొదలెడతాం. ముందు ఫీజు విషయం తెలుసండి. ఎంత కావాలో చెప్పా? ఎంత అంటే హోల్సేల్ గా ఒక రేటు, సపరేట్ గా ఒక రేటు. ఏ రేటు కావాలి? పాడి కట్టిన దగ్గర నుంచి పిండాకుడు దాకా కాంట్రాక్ట్ తీసుకో. ఎంత కావాలో చెప్పు. అంటే పిండాలు తినే కాకులు కూడా మేమే తెచ్చుకోవాలా? కాకులే కాదు, ఎంగిలాకులు తినడానికి కుక్కల్ని కూడా మీరే తెచ్చుకోవాలి. ఓహో, అయితే డాగ్స్ కూడా మేమే తెచ్చుకోవాలన్నమాట. 3 డాగ్స్. 3 డాగ్స్ ఉండాలి, లేకపోతే కుదరదు కదా. 4 కాక్స్ ఉండాలి. 3 + 4 7. 700 పెంచండి. అలాగే కానీ ఇంకో మాట చెప్పు. ఇంకో మాట చెప్పడం ఏంటండి? మీ నాన్నగారు పోయినప్పుడు 1000 రూపాయలు తీసుకున్నాను. మీ అమ్మగారు పోయినప్పుడు 900 తీసుకున్నాను. మీ ఆవిడ గారు పోయినప్పుడు 800 తీసుకున్నాను. ఇప్పుడు ఇవిడ పోయింది 700 ఇవ్వండి. ట్రిప్ కి 100 రూపాయలు తగ్గిస్తూనే ఉన్నారుగా. ఈ ట్రిప్ కు ఇంకో 100 తగ్గించుకో. రెగ్యులర్ కస్టమర్ని. నా వల్ల కాదు గోవిందా. అంతగా మీరు కావాలనుకుంటే తమరు పోయినప్పుడు 200 తగ్గించుకోండి. పోండి. వారి నా మొల్లో తాయిత్తు నీ 200 కోసం నేను చావాలంటరా? అదేం జరిగే పని కాదు కానీ నువ్వు అడిగినంత పారేస్తా. ముందా తతంగం చూడు. సరే సరే నాయనా టంగు. రెడీ బ్రదరు. ఓరే నీ దుప్పదగా, ఇక్కడ జరుగుతున్నది కర్మకాండరా. పెళ్లి చూపులు రామకృష్ణయ్య గారింట్లో, అది టుమారో. రామకృష్ణయ్య గారింట్లో పెళ్లి చూపులా? ఎవరికి? వాళ్ళ అమ్మాయి ఝాన్సీకి అండి. ఝాన్సీకి పెళ్లి చూపులా?